టాయిలెట్ లేదు, తడికిలు కట్టుకొని టాయిలెట్, స్నానం టెంకాయ మంటలు కట్టుకొని స్నానం. 25 రూపాయలు రెంట్ కట్టలేదని ఆ ఇంటి ఓనర్ 3 మాసాలుగా నువ్వు రెంట్ కట్టలేదు అడిగేది. చిన్న పాత్ర, 2-3 పాత్రలు, వాటిలో బియ్యం తెచ్చి వండుకునేవాడిని. అంటే విలేజ్ నుంచి బియ్యం, అక్కడెక్కడైనా చింతపండు, రసం పెట్టుకోవడం, కలుపుకోవడం. 3 మాసాలుగా రెంట్ ఇవ్వలేదని మార్నింగ్ సినిమా వేటకు వెళ్ళాను అసిస్టెంట్గా, సాయంత్రం వచ్చాను. భోజనం వండుకుందామని ఒక పాత్ర తీస్తే దానిలో ఒక బ్యాడ్ స్మెల్ ఏదో. ఏమిటని చూస్తే టాయిలెట్ కూర్చోన్నారు. ఆవిడ కిటికీ నుంచి చూస్తుంది. రెంట్ ఇవ్వలేదని ఆ పాత్రలో టాయిలెట్ కూర్చున్నది ఆవిడ. అప్పుడన్నా ఖాళీ చేస్తాడని అది కడిగి ఆ రాత్రి పస్తుండి నెక్స్ట్ డే మళ్ళీ అదే పాత్రలో వండుకొని వంచేసిన వాడిని. భగవంతుని ఆశీస్సులు, మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజల ఆశీస్సులు, ఎంతోమంది ఆశీస్సులు ఉండబట్టి ఈ విధంగా మనం వేసుకోగలిగాం బట్టలు. సొసైటీ నుంచి వచ్చాం, సొసైటీకి ఏదో చేయాలని. నాన్నగారు టీచర్ కాబట్టి విద్యాలయాలు ప్రారంభించి, అది కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలే. ముందు 400 మంది స్టూడెంట్స్తో ప్రారంభమై ఈ రోజున 12,500 మంది విద్యార్థులు మాది అటానమస్ కాలేజీ. కులాలు అనే అసహ్యమైన పదాలు చెప్పకుండా ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు. కానీ కులమతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఆ రోజున 1992లో విద్యాలయాలు ప్రారంభించాను. మహానటుడు శివాజీ గణేశన్ గారు ప్రాస్పెక్ట్స్ ఓపెన్ చేశారు. ఆ విద్యాలయాలు స్టార్ట్ చేసేదానికి డబ్బు తక్కువగా ఉంటే సుబ్బారావు రెడ్డి గారు కళాబంధు అంటాను, ఆత్మబంధు అంటాను, ప్రజాబంధు అంటాను, దీనబంధు అంటూ ఉంటాను. అన్నయ్యతో నేను అశోక్ సామ్రాట్ షూటింగ్లో ఉంటే ఒకరోజు ఫోన్ చేశారు. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఇక్కడ ఉంటే ఫోన్ అన్నారు. అన్నయ్య కూర్చోన్నారు, నేను కూర్చోన్నాను. ఫోన్ సార్ సుబ్బారావు రెడ్డి గారు అన్నారు. సరే తర్వాత మాట్లాడతానని చెప్పు అంటే ఆయన విని ఏమది అన్నారు. ఇలా సుబ్బారావు రెడ్డి గారు ఫోను, వెళ్ళిరండి. లేదన్నా ఏం మేము వెయిట్ చేస్తామని నేను వెళ్ళి ఫోన్ చేసి వచ్చాను. ఏమిటి విషయం అన్నాడు. ఇలా ఎవరో బ్యాంక్ చైర్మన్ ఆయన ఇంటికి వస్తారట, స్కూలుకు అప్పు కావాలి 1 కోటి రూపాయలు, అప్పు ఇవ్వరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి.